మేము వేలాది మందికి అన్నదానం చేయాలని సంకల్పించాము. ఈ వేలాది మందికి అన్నదానాన్ని చేయాలంటే స్వామివారి అనుగ్రహము, అలానే భక్త మహాశయుల సహకారం కూడా కావాలి. భక్త మహాశయుల సహకారం లేకుండా అన్నదాన కార్యక్రమం చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా ఈ యొక్క శ్రీరామమందిరం మల్లమాంబ దేవస్థానం నుండి గణేష్ మహారాజ్ ఉత్సవాల సందర్భంగా వేలాది మందికి అన్నదానం చేయడానికి సహకరించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాము. ఇట్లు మల్లమాంబ సేవా సమితి కమిటీ సభ్యులు. పాత గుంటూరు కుమ్మర బజార్లో శ్రీరామ మందిరము మల్లమాంబ అమ్మవారి దేవస్థానం వద్ద పాత గుంటూరు కుమ్మర బజార్లో గణేష్ మహారాజ్ ఉత్సవ మండపం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్సవ మండపంలో ప్రతిరోజు ఉదయము సాయంత్రము పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. పాత గుంటూరు పుర ప్రజలు భక్తమాసలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అలానే శనివారం 30వ తేదీన అన్నదాన కార్యక్రమం మధ్యాహ్నం 11 గంటలకి ప్రారంభమవుతున్నది. ఆదివారం రోజున 31వ తారీఖు ఉదయం 11 గంటలకి లడ్డూ వేలంపాట జరుగుతున్నది. ఆ తదుపరి 3 గంటలకు శ్రీ గణేష్ మహారాజుని పాత గుంటూరు పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకొని నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరడం జరుగుతున్నది. కావున పాత గుంటూరు పుర ప్రజలు భక్త మహాశయులు 50 మంది కూడా వేలాదిగా పాల్గొని శ్రీరామ మందిరము మల్లమాంబ అమ్మవారి దేవస్థానం కుమ్మర బజార్లో జరిగే అన్నదాన కార్యక్రమాన్ని, అలానే గణేష్ మహారాజ్ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని భక్త మహాశయులందరూ 50 మంది కోరుకుంటా ఉన్నాము. జై మల్లమాంబ, జై శ్రీరామ్. ఓకే, ముందుగా అందరికీ నమస్కారాలండి. ఈరోజు పాత గుంటూరు కుమ్మర బజార్లో జరుగుతున్నటువంటి శ్రీ గణేష్ మహోత్సవాన్ని మా యొక్క పాత గుంటూరు కుమ్మర బజారు మల్లమాంబ అమ్మవారి దేవస్థానం అలానే శ్రీ రామ మందిరం కూడా నిర్మించబడినది ఇక్కడ. కావున ఈరోజు చేస్తున్నటువంటి పండుగ నిజంగా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. చాలాళ్ళ తర్వాత మళ్ళీ చాలా మంచి మా గుడికి ఒక అంగు ఆర్భాటం కలిగినట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రోడ్డు వైడింగ్లో మా గుడిని తీసేయటం జరిగింది. మల్లమాంబ అమ్మవారి గుడిని దేవుడి దయ వల్ల మళ్ళీ మేము చిన్న గుడిని నిర్మించుకున్నాము. అలానే చానాళ్ళ నుంచి కూడా గుడి కొంచెం వెనకబడి ఉండటం వల్ల మేమందరం కూడా చాలా చింతిస్తూ ఉన్నాము. కానీ ఈ సంవత్సరం చూస్తూ ఉంటే మాకు అసలు ఆలోచనే పోయింది. ఎందుకంటే మళ్ళీ గుడిని మేము మొదలుపెట్టుకొని మంచిగా చేసుకోవాలని మా కమిటీ సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈరోజు గణేష్ ఉత్సవాన్ని చాలా ఆనందోత్సవంతో జరుపుకుంటూ ఉన్నాము. ఈరోజు ఈ గణేష్ మహోత్సవానికి హాజరైనటువంటి భక్తులు 100 మందిగా వచ్చి మా గణేష్ విగ్రహాన్ని దర్శించుకొని, అలానే అమ్మవారిని దర్శించుకొని చాలా సంతోషంగా పండుగ జరుపుకుంటాము. ఇది మాకు చాలా సంతోషకరమైన పండుగగా భావిస్తున్నాము. ఈ యొక్క పండుగకి చూస్తూ ఉంటే మల్లమాంబ కమిటీ వారు కమిటీ ఆధ్వర్యంలో చాలా చక్కగా నిర్వహించబడుతూ ఉంది. అలానే పెద్దలు పిల్లలు అందరూ కూడా కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మా గణేష్ మహారాజుని దర్శించుకొని చక్కగా వాళ్ళు పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ జరుగుతూ ఉంది. మాకు చాలా ఆనందంగా పెద్దలందరూ కూడా ఈ యొక్క బజార్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్నలు పెద్దలు అందరూ కూడా సహకారం వల్ల మేము చేసుకోగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క మల్లమాంబ కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలానే మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మా గణేష్ మహారాజుని దర్శించుకుంటూ ఉన్నారు. అలానే 30వ తారీఖు జరగబోయేటటువంటి అన్నదాన కార్యక్రమం చాలా భారీగా జరుగుతూ ఉంది. వేలాది మందితో కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి అందరూ సహకరించి వారు కూడా వచ్చి ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని, అలానే 31వ తారీఖు జరగబోయేటటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మరి మీడియా అలానే మల్లమాంబ అమ్మవారి ఆశీస్సులు, అలానే గణేష్ మహారాజ్ గారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మల్లమాంబ తల్లికి జై.